హలో అండి, వెల్కమ్ టు వంటల మొగం. ఈరోజు నేను గుమ్మడికాయ పులుసు చూపిస్తున్నానండి. ఎప్పుడు గుమ్మడికాయ సాంబార్లోకే కాదు, పులుసుకు కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసుకొని గ్రేవీలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకొని అందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇది ఆనియన్స్ పచ్చివాసన పోయినంత వరకు, అంటే ఆయిల్ లూజ్ అయినంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం 1 స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్, ధనియాల పొడి వేసానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన గుమ్మడికాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులో కొంచెం చింతపండు రసం, తగినన్ని నీళ్ళు, చిన్న బెల్లం ముక్క వేసి మూత పెట్టుకొని ఒక్క విజిల్ రానిస్తే చాలండి. ఓపెన్ చేసి చూస్తే మనకి పులుసు రెడీ అవుతుంది. అంతేనండి, ఎంతో గుమగుమలాడే గుమ్మడికాయ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.